చంద్రబాబు నాయుడు ఢిల్లీలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. చాలా స్పష్టంగా టార్గెట్స్ పెట్టాం. ఎర్త్ వర్క్ ఎంత వర్క్ చేయాలి. ఇప్పటికి కూడా మీరు చూస్తే ఇంకా 7 కోట్ల క్యూబిక్ మీటర్స్ పని కావాలి. దానికి రోజుకి 2,20,000 క్యూబిక్ మీటర్లు పనిచేయాలనుకున్నాం. స్పిల్ వేకి 650 క్యూబిక్ మీటర్లు ఫర్ 1,00,000 క్యూబిక్ మీటర్స్ ఇప్పుడు జరగాలి. దానికి కూడా టార్గెట్స్ ఇచ్చాం. కాంక్రీట్కి ఇంకొక ఏజెన్సీ ఫైనలైజ్ చేయాలి. అది కూడా మీరు చూస్తే 35 లక్షల క్యూబిక్ మీటర్లు కాంక్రీట్ వేయాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ డెడ్ లైన్స్ పెట్టాం. ప్రాసెస్ తయారు చేశాం. కేపీఎంజే అయితే డీటెయిల్డ్ యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేస్తున్నారు. అవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇస్తున్నాం. ఫైనాన్షియల్గా టైఅప్ చేసుకుంటే అన్నీ కూడా సుజాగా జరుగుతాయి. అనుకున్న సమయం కంటే ముందే మేడం ఉమాభారతి గారు ఎప్పుడు పాజిటివ్ గారు ఉన్నారు. ఎప్పుడు కూడా డబ్బులు కూడా 16 కోట్లు ఇవ్వాలని అడిగినా కూడా కొంచెం అంటే ఎక్కడ గ్యాప్ వస్తుంది అంటే యూటిలైజేషన్ సర్టిఫికేట్స్ కూడా ఇవ్వట్లేదు, అందుకే మీరు ఇవ్వట్లేదు అని కూడా కరెక్ట్ కాదు. ఎప్పటికప్పుడు సబ్మిట్ చేస్తున్నాం. అయితే ఇక్కడ ఇంకా కూడా ప్రొసీజర్లో అవుతున్నారు, కొంచెం డిలే అవుతా ఉంది. ఇక్కడ వాటర్ రిసోర్స్ మినిస్ట్రీ కానీ ఫైనాన్స్ మినిస్ట్రీ కానీ అదే మరి పిఎంఓ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరూ కోఆర్డినేట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకసారి ఫైనాన్స్ ఫైనలైజ్ చేస్తే ఇది ఫాస్ట్ ట్రాక్ వెళ్ళిపోతుంది. తొందరగా 2018లో కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తే 2018 లోపల ఎట్టి పరిస్థితుల్లో పూర్తి చేస్తుంది. అది